భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చర్ల మండలం జీపీపల్లి పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం కృష్ణ మద్యం సేవించి స్కూల్కు వచ్చి పిల్లలను ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్నారని గ్రామస్తులు ఓ గదిలో నిర్బంధించారు. తను వ్యక్తిగత సమస్యల వల్ల తాగి వస్తున్నానని టీచర్ కృష్ణ చెబుతున్నారు. ఇక స్కూల్ ఆవరణలోని చెట్ల కొమ్మలు విరిచి ఇష్టం వచ్చినట్లుగా టీచర్ కొడుతున్నట్లుగా విద్యార్థులు విలపిస్తున్నారు. ఇక విద్యార్థుల పట్ల టీచర్ కృష్ణ తీరుపైన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము స్కూల్లో చదివిన వాళ్ళం సార్. ఇప్పటికీ పిల్లలే చెప్తున్నారు మీరు తాగొచ్చారని. మీరు అబద్ధం ఆడతారు ఏంటంటే? మీరు అబద్ధం ఆడతారు. తాగొచ్చారుగా మీరు? నేను చెప్పగా అదే ఇప్పుడు చెప్పండి, తాగొచ్చారా మీరు? ఇప్పుడు తాగొచ్చారుగా ఏమండి సార్? తాగొచ్చారు కానీ మీరు ఇప్పుడు మీరు తాగొచ్చారా? ఇప్పుడు మీరు క్లారిటీగా నాకు ఇప్పుడు చెప్పండి, తాగొచ్చారా మీరు? తాగి రాలేదని ఒప్పుకోండి. మేము ఇప్పుడే మిమ్మల్ని బయటకు తీసుకెళ్తాం. ఇబ్బందులు ఉన్నాయి నాకు ఎందుకు మాట్లాడతారు మీరు? పని లేక మేము పెడతాను. మాట్లాడొద్దు అంతేగా. అది కాదు, రూల్స్ మాట్లాడవచ్చు, మాట్లాడాలి. లేదు నువ్వు మంచిగా ఉన్నావా చెప్పు ఒక మాట. పిల్లలే చెప్తున్నారు మీరు తాగొచ్చారని. మీరు అబద్ధం ఆడతారు ఏంటంటే? మీరు అబద్ధం ఆడతారు. అంత అబద్ధం మాట్లాడారు. పిల్లలైతే అబద్ధం చెప్పరు కదా మా పిల్ల నలుగురు తీసుకొని వచ్చాం, సంపేస్తా అంటాడు మా వచ్చాం సార్ అని. బడిగా నిన్ను ఎవడు తాగిరమ్మన్నాడు? మేము స్కూల్లో చదివిన వాళ్ళం సార్. ఇప్పటికీ కొట్టారు సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చర్ల మండలం జీపీపల్లి పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం కృష్ణ మద్యం సేవించి స్కూల్కు వచ్చి పిల్లలను ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్నారని గ్రామస్తులు ఓ గదిలో నిర్బంధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందజేస్తారు. నవీన్. థ్యాంక్ యూ శిరీష. విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయుడే తప్పతాగి పాఠశాలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని కొడుతున్నారు అంటూ కూడా అటు విద్యార్థుల తల్లిదండ్రులకు కంప్లైంట్ చేయడంతో ఇటు విద్యార్థులు మరి తల్లిదండ్రులు తాగి అదే స్కూల్ కు వచ్చినటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి హెచ్ఎం కృష్ణనైతే ఆ పాఠశాలలో లోపల బంధించి తాళం వేసిన సంఘటన ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే వివరాల ప్రకారం ఏదైతే జీపీపల్లి ప్రాథమిక పాఠశాలకు ఇన్ఛార్జ్ హెచ్ఎం గా ఉన్నటువంటి కృష్ణ గత కొద్ది రోజులుగా అంటే మద్యం సేవించి ఇటు స్కూల్ కి వచ్చి ఆ మద్యం మత్తులో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అక్కడే ఉన్నటువంటి చెట్టుకి అంటే అక్కడ ఉన్న అంటే కర్రలు తీసుకొని ఆ విద్యార్థులను అయితే కొడుతున్నట్టుగా విద్యార్థులు బాధపడుతూ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే అంటే అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం కృష్ణని అక్కడ మందలించగా తను చెప్తూ తనకు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల వల్ల తాగి వస్తున్నానని చెప్పడం అక్కడ ఒక ఆశాస్పదంగా మారిందని కూడా చెప్పొచ్చు. అయితే ఈ సంఘటన మొత్తాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తామని అక్కడ ఉన్నటువంటి అంటే వారు తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మనం చూసుకుంటే ఇటు గత 2 రోజుల క్రితం చూసుకుంటే ఏదైతే ఛత్తీస్గఢ్ లో ఒక ఉపాధ్యాయుడు తాగి వచ్చాడంటూ కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అంటే ఆ ఉపాధ్యాయుని ఆ స్కూల్ నుంచి తరిమి వేసిన సంఘటన చూసాం. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ విధంగా అంటే ఒక ఇన్ఛార్జ్ హెచ్ఎం గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ పాఠశాలకు తాగి రావడం, అదే విధంగా తాగి రావడమే కాక అక్కడ అంటే అక్కడ పాఠాలు చెప్పకపోగా అక్కడ విద్యార్థులను కొట్టడంతో అక్కడ ఉన్నటువంటి అంటే విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహించి ఈ విధంగా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అంటే విద్యార్థులకైతే విద్యాబుద్ధులు నేర్పించకపోగా ఇటువంటి సంఘటనలు చేస్తుండటంతో అక్కడ అంటే అందరూ కూడా చెప్పేది ఈ విధంగా కాకుండా విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాలని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది శిరీష్. అలాగే నవీన్, అంటే గుడి లాంటి బడిలో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. మంచి చెడులను బోధించాల్సిన గురువే ఈ విధంగా చేస్తున్నారు. మరి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ తల్లిదండ్రులు చెప్తూ అయితే గత కొద్ది రోజులుగా అంటే తను ఈ విధంగా తాగి రావడం వాళ్ళ దృష్టికి రాలేదని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నిన్న వారి పేరెంట్స్ అంటే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో ఇటు తల్లిదండ్రులు కూడా దీన్ని గమనించి అక్కడ అంటే ఈ రోజు కూడా స్కూల్ కి వచ్చినటువంటి తన అంటే హెచ్ఎం అయితే ఒక రూమ్ లో బంధించి తాళం వేశారు. అయితే ఈ సంఘటనను ఉన్నతాధికారుల దృష్టికి అంటే ఆ స్కూల్ కి ఇప్పుడు ఇన్ఛార్జ్ హెచ్ఎం గా తనే ఉన్నాడు. అయితే ఈ సంఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామంటూ మరి అంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా చెప్పారు. అయితే
ఈ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తే వారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే అంటే విద్యార్థులకు ఒక అంటే విద్యార్థులకు చెప్పాల్సిన పరిస్థితి అంటే చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈ విధంగా చేయడంతో అయితే ఇక్కడ అంటే వీరందరూ తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే తోటి ఉపాధ్యాయులు వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఈ విధంగా తాగి రావడంపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటేనే మరికొంత మంది ఉపాధ్యాయులు ఎవరైతే పాఠశాలకు రావడం లేకపోతే పాఠశాలలో విద్యార్థులను తాగి హింసించడం వీటన్నిటిని కూడా అరికట్టేందుకు ఉన్నతాధికారులు అయితే గట్టి చర్యలు తీసుకోవాలని వీరందరూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది శిరీష్. రైట్, థ్యాంక్ యూ నవీన్.